హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సుజాత నంబరోల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నారు కదా! సుజాత గారి ఇంటికి వెళ్తున్నాను. మన డ్రాగన్ స్టెమ్ ఒకటి అడిగారు వాళ్ళు. అండ్ నేను మలబరీ స్టెమ్ అడిగాను ఆంటీని. సో, స్టెమ్స్ తీసుకోవడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో, వాళ్ళ మిద్దె తోట, వాళ్ళ ఇంటి వెనకున్న తోట ఎలా ఉందో నేను ఒకసారి మీకు లాంగ్ వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి. సో, నాకు ఫస్ట్ మెయిన్ నచ్చింది ఏంటంటే అన్నిటికంటే దానిమ్మకాయలు. సో, చూడండి ఎంత ఎర్రగున్నాయో. నేను ఆంటీతో కూడా చెప్పాను. సో, దానిమ్మకాయలు చాలా బాగున్నాయని. సో, ఇది పడిమొలిచిన చెట్టు అంట. సో, పడిమొలిచినా కూడా చూడండి ఎంత బాగా మన బయట చూస్తాం కదా ఎంత ఎర్రగా ఉంటాయో. సో, అంత ఉన్నాయి. అదే మనం ఇంటి దగ్గర ఎంత హెల్తీగా పెంచుకోవచ్చు అనేది ఆంటీ వీడియోస్లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడే మనకి మునగ, నిమ్మ అండ్ యాపిల్ చెట్లు, మామిడికాయ చెట్లు అన్నీ ఉన్నాయి. సో, ఇది ఇంటి వెనక అనమాట. అండ్ నిమ్మకాయ కూడా ఉంది. అది వెనక ఉంటుంది. అది మనకి కొంచెం అక్కడ చిన్న గోడలాగా ఉంటుంది. అది ఎక్కితేనే మనకు కనిపిస్తుంది. ఇది స్టార్ ఫ్రూట్. ఈ ఆంటీ గారు కటింగ్స్ చేశారంటే. అండ్ మునగ ఇది ఇంటి పైకి వెళ్ళేటప్పుడు. సో, మనకి ఫస్ట్ వెళ్ళేటప్పుడే సన్నజాజులతోటి వెల్కమింగ్ చేస్తే, తర్వాత మల్లెపూలు అండ్ నందివర్ధని పూలు అండ్ లెమన్ గ్రాస్, జామ చెట్లు, ఎర్ర జామ అండ్ మనకి తీగజాతి మొక్కలు ఉంటాయి కదా అవి, అండ్ టేబుల్ లెమన్. ఇది ఒక డిఫరెంట్ లెమన్ అండి, వెరిగేటెడ్ లెమన్. ఇదేమో స్వీట్ లెమన్, మనం తోలుతోనే తినేయచ్చు అనమాట. అండ్ సీతాఫలాలు చూడండి. సో, మనం ఏదైనా సీతాఫలం నచ్చినప్పుడు తిని అలా పడేయకుండా కొంచెం మట్టిలో వేస్తే ఏంటంటే ఈజీగా మనకు మొక్కలు అనేవి వస్తాయి. సో, మనం బయట కొనకుండా సీతాఫలం అనేవి మనం ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు, మనకు నచ్చిన వెరైటీ. అండ్ నోని ఫ్రూట్స్. సో, చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఆంటీ దగ్గర. సో, ఎక్కడ తీసుకున్నారు ఆంటీ అంటే రామానగర్ 4th లైన్ అనే దగ్గర చెప్పారు. మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. నేను కూడా ఈసారి ట్రై చేస్తాను ఆ నర్సరీలో. అండ్ మనకి రేగ్గాయ కూడా ఉంది. సో, నాకు ఆ వెరైటీ స్ట్రైక్ అవ్వట్లేదు. అండ్ ఇది ఎర్రజామ విత్తనం నుంచి వచ్చిందంట. అండ్ మామిడికాయలు, కొన్ని మామిడికాయలు అయితే పూత మీద కూడా ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా పూత రాలేదు. అండ్ వాకాయ చెట్లు అండ్ చిన్న ఉసిరి, చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట. బార్బడీ చెర్రీస్ కూడా ఉన్నాయి. సో, మనం చాలామంది చూస్తుంటాం కదా వీడియోస్లో బార్బడీ చెర్రీస్. మేము చూసినప్పుడు ఒక కాయ అయితే కనిపించింది, బట్ నేను వీడియో తీసేటప్పటికైతే నాకు కనిపించలేదు. బట్ పోతుంది, పోత చూపిస్తాను. సో, పోత అనేది బార్బడీ చెర్రీస్కి అలా ఉంటుంది. చాలా బాగుంది అసలుకి, చాలా ప్లెజెంట్గా ఉంది ఆ ప్లేస్ అంతా. అండ్ గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ వయసులో కొంచెం ఇన్ని మొక్కల్లోకి నీళ్లు పోయడం కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా కష్టము. బట్ చాలా గ్రేట్ ఆంటీ. అండ్ బత్తాకాయలు చూడండి ఎంత బాగున్నాయి మిద్దె తోటలో. అసలు కాయ సైజు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువగా ఆంటీ గారు సపోటా అండ్ సీతాఫలం, మనం ఇంట్లో ఎక్కువగా ఏదైతే తింటుంటామో అలాంటి ఫ్రూట్స్ కానీ అలాంటివి ఎక్కువ పెంచుతున్నారు. ఎందుకంటే అవి కొంచెం మనకి యూజ్ అవుతుంటాయి కదా. సో, బయట మన వాతావరణంలో పెరిగే అయితే మనకి కొంచెం మంచిగా చెట్లు కూడా బాగా గ్రో అవుతాయి అని చెప్పారు ఆంటీ గారు. అండ్ చిన్న చిన్న నందివర్ధని పూలు అండ్ లెమన్ గ్రాస్, లిల్లీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, నేను ఆంటీ దగ్గర తెచ్చుకున్నవి ఇవి. లెమన్ గ్రాస్ ఇచ్చేటప్పుడు మర్మం కూడా చెట్టు వచ్చేసింది అనమాట. అది ఒక కొమ్మ లెమన్ గ్రాసు, ఒక డిఫరెంట్ మల్లె కొమ్మ కూడా తెచ్చుకున్నాను బతికిద్దని. అండ్ మలబరీ స్టెమ్స్. అండ్ ఇది నారు నేను విడిగా కొన్నాను 20 రూపీస్. అండ్ బల్బ్స్, ఇది వైట్ లిల్లీ బల్బ్స్ చాలా తీసుకొచ్చాను, ఎందుకంటే అది కుండీలో చాలా పగిలిపోయి ఉంటాయి. సో, కొన్ని తెచ్చుకున్నాను నేను ఇంటి దగ్గర నాటుకుందామని. సో, ఇవన్నీ నాటి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. సో, నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం నాటేద్దామని నాటేస్తున్నాను. సో, అది వీడియో తీయలేకపోయాను, బట్ నాటిన తర్వాత ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. సో, ఈ మల్బరీ స్టెమ్స్ మనం స్టెమ్స్తోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అది కూడా నేను సపరేట్ వీడియో తీస్తాను చూడండి. సో, వన్స్ నాటిన తర్వాత ఇలా ఉన్నాయి. నల్లేరు కూడా తీసుకొచ్చాను. సో, నల్లేరు కూడా మీకు దొరికితే చిన్న స్టెమ్స్ ఉంటే చాలండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో, నైట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం నందివర్ధని నాకు కొంచెం మంచిగా అనిపించలేదు అక్కడ ఉంటే బతికిద్దని ఎండకి. సో, అందుకని ఒక కుండీలో పెంచుదామని అక్కడి నుంచి మళ్ళీ తీసేసాను.
అండ్ ఈ చిన్న కుండీలో మల్బరీ స్టెమ్స్, మిగతా అన్ని స్టెమ్స్ అనేవి ఈ కుండీలో పెట్టాను. సో రేపు మార్నింగ్ ఎలా ఉన్నాయో ఒకసారి కూడా చూపిస్తాను. ఇది నైట్ టైం కదా, కొంచెం క్లియర్గా కనిపించకపోవచ్చు. సో మార్నింగ్ ఎలా ఉందో కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను. మిరపనారు కూడా నాటాను. కొంచెం మంచి స్టెమ్స్ ఏమో మంచి మొక్కలు కొంచెం లావుగా ఉన్నాయి, ఒకటి నాటాను. మిగతావన్నీ రెండుగా నాటాను, కొంచెం గ్యాప్ ఇచ్చి. అండ్ లెమన్ గ్రాస్ కూడా నాటాను ఇక్కడ మందారం చెట్టు పక్కన. ప్లాంటేషన్ చేసిన 1 డే తర్వాత, అంటే ఈరోజు నైట్ ప్లాంటేషన్ చేశాను కదా, ఈరోజు కాకుండా అండ్ రేపు కాకుండా ఎల్లుండి మార్నింగ్. లిల్లీస్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. చూద్దాము ఎప్పుడు కొత్తగా చిగురు వచ్చి బాగా డెవలప్ అయ్యి ఫ్లవర్స్ వస్తాయో. ఇదేమో మిరపనారు. నేను మిరపనారు 20 రూపాయలకు కొన్నాను. మనకి ఇప్పుడే చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు, ఎక్కడైతే మొక్కలు అమ్మే దగ్గర. సో మనం ఆ మొక్కలు తెచ్చుకుని మనం మిరప చెట్లు పెంచుకోవచ్చు. అయితే ఇది ఆల్రెడీ నేను తీసుకొచ్చాను, కొంచెం అవి ఎండిపోయినాయి. సో అందుకని రెండోసారి తీసుకొచ్చాను. ఇది లెమన్ గ్రాస్. ఇప్పటికైతే మొక్కలు అయితే చాలా బాగున్నాయి. తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.